రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ మధ్యాహ్నం ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించనున్నారు. సిఆర్టీఏ అథారిటీలో ఆమోదించిన పలు అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే కృష్ణానది తీరంలో మెరీనా వాటర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం భూ కేటాయింపులకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. అలాగే రాజధానిలో గతంలో కేటాయించిన 112 ఫ్లాట్లలో మార్పులకు సైతం కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇవాళ మధ్యాహ్నం ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించనున్నారు. సిఆర్టీఏ అథారిటీలో ఆమోదించిన పలు అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే కృష్ణానది తీరంలో మెరీనా వాటర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం భూ కేటాయింపునకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. అలాగే రాజధానిలో గతంలో సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి. ఓకే, ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహిస్తారు. అయితే దీనిలో ఎస్ఐపిపిలో ఆమోదించిన పెట్టుబడులు ప్రతిపాదించిన కూడా ప్రతిపాదనలు కూడా ఈ కేబినెట్ లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. మొత్తం 14 సంస్థలకు చెందిన 19,390 కోట్ల పెట్టుబడులను ఆమోదం తెలపనుంది ఈ కేబినెట్. పలు సంస్థలకు చెందిన భూ కేటాయింపులు కూడా ఈ మంత్రిమండలి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశం అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై చంద్రబాబు నాయుడు మంత్రికి దిశానిర్దేశం చేయనున్నారు. దీంతో పాటు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ కౌంటర్లో కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్ర మంత్రివర్గ ఈ రోజు జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఏదైతే సిఆర్టీ అథారిటీలో ఆమోదించిన పలు అంశాలపైన కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు సంబంధించిన వాటన్నిటిపైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా కృష్ణా నదిలో మెరీనా రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేయాలని చెప్పేసి గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు కూడా మంత్రివర్గంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అదే కాకుండా రాజధానిలో గతంలో కేటాయించిన 112 ఫ్లాట్లలో మార్పులు సైతం చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుని ఉన్నారు. ఈ రాజధానిలో రైతులకి ఇవ్వాల్సిన అభివృద్ధి చేసి ఇవ్వాల్సిన ఫ్లాట్లలో కొన్ని ఫ్లాట్లు 112కి రైతులు అభ్యంతరం చెప్పడం జరిగింది. వీటికి కొంచెం వాస్తు ప్రకారం కానీ వేరే వాళ్ళకి అభ్యంతరాలు చెప్పడం జరిగింది. వాటన్నిటిని కూడా మార్పు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. గతంలో గత 2 రోజుల్లో మంత్రి నారాయణ వీళ్ళందరితో రైతులందరితో మాట్లాడటం జరిగినప్పుడు రైతులు కొంతమంది ఈ అభివృద్ధి చేసిన ఫ్లాట్లను తీసుకునేటప్పుడు 112 ఫ్లాట్లకు సంబంధించిన రైతులు తమకు అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా మార్పులు చేస్తామని చెప్పి నారాయణ హామీ ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ. ఇదే అంశాన్ని రాష్ట్ర మంత్రివర్గంలో పెట్టి దీన్ని ఆమోదించే అవకాశం కూడా కనబడుతుంది. అంతేకాకుండా ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ప్లస్ తాజా రాజకీయ పరిణామాల మీద కూడా చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్ర ప్రతిష్టకు దెబ్బతీసేలా ఉన్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ఇదే అంశాన్ని విదేశీ పర్యటనకి వెళ్ళి వచ్చిన తర్వాత నేను వచ్చిన వెంటనే మీడియా మిత్రులు తెలంగాణలోనే హైదరాబాద్ లో అడిగిన ప్రశ్నకి నేను త్వరలోనే స్పందిస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడే చెప్పడం జరిగింది. దాని మీద కూడా ఈ రోజు స్పందించే అవకాశం ఉంది. అంతేకాకుండా వైసీపీ కొన్ని కౌంటర్లు రాజకీయంగా కొన్ని కౌంటర్లు వేసి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే పనికి పూనుకుంది. అయితే వీటన్నిటిని కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సుబ్బు.